అందరికీ నమస్కారం. నరదృష్టి, పీడకలలు, అనారోగ్యాలతో బాధపడుతున్నారా? ఇంట్లోనే చేసుకోగలిగే సులభమైన పరిహారాలు ఇవే. ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నరదిష్టి అనేది మనిషి ఎదుగుదలను, కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. ఒక వ్యక్తికిగాని, ఇంటికిగాని దిష్టి తగిలితే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మగపిల్లలు ఉన్న ఇళ్లకు నరదిష్టి త్వరగా సోకుతుందని అంటారు. కాబట్టి మీ ఇంటికి పట్టిన నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నరదిష్టి తగిలితే ఇంట్లో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? వాస్తుశాస్త్రము, మన పెద్దల నమ్మకాల ప్రకారం వాటి నివారణకు ఎలాంటి పరిహారాలు చెయ్యాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా మనలో చాలామందికి ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు. ఇంట్లో ప్రశాంతత కరువవుతుంటే అక్కడ ప్రతికూల శక్తులు ఉన్నాయని భావిస్తారు. దీన్ని కొన్ని సంకేతాల ద్వారా పసిగట్టవచ్చని పెద్దలు చెబుతారు. ఉదాహరణకు, అర్ధరాత్రి సమయంలో సడన్గా మెలకువ రావడం, తరచుగా పీడకలలు రావడం జరిగితే అది నెగిటివ్ ఎనర్జీకి సంకేతమని అంటారు. అలాంటప్పుడు మనసులో గోమాతను స్మరించుకుంటే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ఇంట్లో ఎంతో అపురూపంగా పెంచుకునే తులసి మొక్క ఉన్నట్టుండి ఎండిపోతే కుటుంబానికి ఏదో కష్టం రాబోతుందని నమ్ముతారు. వంటగదిలో పాలు మాడిపోవడం, చేతినుండు పాలు లేదా ఉప్పు పదేపదే కిందపడిపోవడం, దేవుడి పటాలు కిందపడడం లాంటివి జరిగితే లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి సంకేతమని కూడా ఒక నమ్మకముంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ శక్తులను పారద్రోలవచ్చని పండితులు సూచిస్తారు. ఇంటిని తుడిచే నీళ్లలో కొద్దిగా కళ్లప్పు వేసి శుభ్రం చేస్తే ఇంటికి ఉన్న దిష్టిదోషాలు పోతాయి. అలాగే ఇల్లంతా బూజు, సాలెగోళ్లు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోని గాలిని శుద్ధి చేయటానికి ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం, లవంగాలు వెలిగించి ఆ పొగను ఇల్లంతా చూపిస్తే నెగిటివ్ ఎనర్జీ నశిస్తుందని విశ్వసిస్తారు. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇంట్లోని వ్యక్తుల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పిల్లలకు దిష్టి త్వరగా తగులుతుంది. కాబట్టి వారానికొకసారి పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయడం ఆనవాయితీ. పెద్దవాళ్ల విషయానికొస్తే ఏ కారణం లేకుండా నిరంతరం తలనొప్పి రావడం, వికారంగా అనిపించడం జరిగితే వెంటనే ఎర్రనీళ్లతో దిష్టి తీసుకోవాలి. ఆడవారు శుభకార్యాలకు వెళ్లివచ్చిన తర్వాత తప్పనిసరిగా ఉప్పుతో దిష్టి తీయించుకోవాలి. కాలికి నల్లదారం కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ దరిచేరదని మన పెద్దలు చెబుతారు. బయటనుండి రాగానే కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రావాలనే నియమం వెనుక కూడా దిష్టి క్రిములు ఇంట్లోకి రాకూడదనే ఉద్దేశం దాగి ఉంది. ఇకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రోడ్డు మీద ఇతరులు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను తొక్కకూడదని పెద్దలు హెచ్చరిస్తుంటారు. అలా తొక్కితే ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు అంటుకుంటుంది. అలాగే తలస్నానం చేశాక రాలిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ముక్కు, ముఖం తెలియని వారికి పాతబట్టలను దానం చేయకపోవడమే మంచిది. పక్కింటివారి దిష్టి తగిలి ఇంటి ఎదుగుదల ఆగిపోయింది అనిపిస్తే ఒక కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి ఇంటికి దిష్టి తీసి పగలగొట్టండి. ఇక మన ఇంటికి ప్రధాన ఆకర్షణ, అలాగే నెగిటివ్ ఎనర్జీ లోపలికి వచ్చే మార్గం ఇంటి గుమ్మం. కాబట్టి గుమ్మం దగ్గర కొన్ని నియమాలు పాటించాలి. మంగళవారం సాయంత్రం ఒక నిమ్మకాయను కోసి పసుపు కుంకుమలు అద్ది గుమ్మానికి రెండు వైపులా పెట్టుకుంటే దిష్టి ప్రభావం తగ్గుతుంది. అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఒక గుమ్మడికాయను కట్టుకోవడం కూడా మంచిది. అలాగే చాలామంది ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మంపైన భయంకరమైన రాక్షసుల బొమ్మలు పెడుతుంటారు. కాని వాస్తు ప్రకారం అలా పెట్టుకునే కంటే వినాయకుడి పటం పెట్టుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోయి శుభం కలుగుతుంది. ఇంటి ద్వారం దగ్గర పాటించాల్సిన మరో ముఖ్యమైన నియమం ముగ్గులు వేయడం. రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదని, ఉదయాన్నే లేచి వాకిలి శుభ్రం చేసి ముగ్గు వేస్తేనే ఆ ఇంటికి మహాలక్ష్మి వస్తుందని మన సంప్రదాయాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. గుమ్మం దాటి ఇంట్లోకి వచ్చాక వాస్తుపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పగిలిపోయిన అద్దాలు, పనిచేయని గడియారాలు, పాత న్యూస్ పేపర్లు, విరిగిపోయిన కుర్చీలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇవి దరిద్రానికి హేతువులు. ఇంటి గోడలకు పగుళ్లు ఉంటే ఇంట్లోకి డబ్బు రాకుండా ఆటంకాలు ఏర్పడతాయట.
అలాగే ఇంట్లో ఉన్న బరువైన ఫర్నిచర్, సోఫాలను ఒకే చోట కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని జరుపుతూ శుభ్రం చేసుకోవాలి. చివరిగా, మన దైనందిన జీవితంలో ఎదురయ్యే మరికొన్ని విషయాలను గమనిస్తే, అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఏడిస్తే అది అరిష్టానికి సంకేతమని నమ్ముతారు. అప్పుడు గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లుకోవడం మంచిది. అదే రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే అది శ్రీ మహాలక్ష్మి రాకకు సంకేతమని కొందరు భావిస్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత, సాయంత్రం 6 దాటిన తర్వాత ఇల్లు ఊడవకూడదని, చెత్త బయటపడేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.